లేదా అని ఇవి చూస్తూ ఉంటారు. సో మనం అత్యధిక బరువు ఉండకూడదు. అలాగే తక్కువ బరువు కూడా ఉండకూడదనమాట. హైట్‌కి తగ్గ వెయిట్ ఉండాలి. వెయిట్‌కి తగ్గ హైట్ గూడా ఉండాలనమాట. దాన్ని కరెక్ట్‌గా అంటామనమాట. ఎందుకంటే హైట్‌కి తగ్గ వెయిట్, వెయిట్‌కి తగ్గ హైట్ ఉంటే ఏమవుతుందంటే దాన్ని మన బాడీ ఫిట్‌గా ఉన్నట్టు, కరెక్ట్‌గా ఉన్నట్టు అనమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం చాలా అవసరము. ఇప్పట్లో మనం చూస్తూ ఉంటే చాలా మంది కూడా ఏమవుతుందంటే ఎక్కువ వెయిట్ ఉంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ వెయిట్ ఉండకూడదు. తక్కువ వెయిట్ గూడా ఉండకూడదు. ఇలా మనం ఏదైతే వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అయితే ఎక్కువ బరువున్న వారిని చూస్తూ ఉంటాము. వారు ఏమవుతుందంటే ఒబెసిటీ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఒబెసిటీ అనేది అధిక బరువు మరియు ఊబకాయం వంటివి నిర్వహించబడ్డాయి. అసాధారణ లేదా అధిక కొవ్వు చేరడం వల్ల ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే ఎక్కువ బరువు ఉన్నవారు ఒబెసిటీ ప్రాబ్లమ్‌తో ఉంటారు కాబట్టి అధిక బరువు ఉండడం వల్ల వారి బాడీలో ఎక్కువ కొవ్వు చేరడం వలన అధిక బరువు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అధిక బరువు అనేది వచ్చారో వారి యొక్క జీవక్రియ అసమతుల్యత అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అధిక బరువు ఉంటారో వారికి అధిక కొవ్వు ఉన్నట్టు లెక్క. అధిక కొవ్వు ఎప్పుడైతే మన బాడీలో చేరుతుందో వారిలో మనం చూస్తే ఎక్కువ మధుమేహము, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే జాయింట్ పెయిన్స్, ఇంకా క్యాన్సర్ ఇలా ఎక్కువ అనేది ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ ఈ విధంగా ఒబెసిటీ తోటి ఎవరైతే ఉంటారో ఎక్కువ శాతం మనం ఏదైతే చెప్పుకున్నామో డయాబెటిస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తే ఒబెసిటీ ఉన్న 100 మందిలో చూస్తే 82-90% వారు ఒబెసిటీలో ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటారండి. అంటే 100% ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని కాదు. మాక్సిమం చూస్తే 80-90% ఎవరైతే ఒబెసిటీ ప్రాబ్లమ్ తోటుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేవాళ్ళే ఎక్కువున్నారు. చాలా మంది అంటూ ఉంటారు, వాళ్ళు కొంచెం ఆయాసంగా నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఆయాసం రావడము, ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అని అనుకుంటూ ఉంటారు. అది రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కాదండి. అది బాడీలో ఉన్న అధిక ఫ్యాట్ ఏదైతే చేరుతుందో అధిక కొలెస్ట్రాల్ చేరడం వల్ల వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన బాడీలో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువవుతాయో, అప్పుడు బాడీలోని అన్ని జీవక్రియలు ఏమవుతాయంటే అసమతుల్యతకు దారితీస్తాయి. ఎప్పుడైతే ఈ జీవక్రియల అసమతుల్యతకి దారితీస్తాయి, వారిలో హెల్త్ డిసీజెస్ ఎక్కువ చేరుతూ ఉంటాయి. ఏ అయితే మనం ఇందాక చెప్పుకున్నామో డయాబెటిస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ. స్క్రీన్ పోయిందా? సరేలేడా?